నిండా బిర్యానీ పెట్టి కక్కేదాకా దొప్పినట్టు ఉంది ఈ అవ్వారం. ఇప్పుడు ఏంటి ఆ సామెత వచ్చిందంటారా? లాస్ట్ లో మీకే తెలుస్తుందిలేండి. ఎందుకో తెలీదు మా ఆయనకి బిర్యానీ తినాలనిపిస్తుందంట సడన్ గా. సరే అయితే ఆర్డర్ పెట్టుకోండి అని చెప్పి నన్ను అడిగి మరీ ఆర్డర్ పెట్టారు. ఇక్కడ నన్ను ఎందుకు అడగడం మరి? మీకు నచ్చింది మీరు పెట్టుకోవచ్చు కదా. సరే నన్ను అడిగితే నేనేం చెప్తాను, నాకు ఇష్టమైన దమ్ బిర్యానీ ఆర్డర్ పెట్టాలని చెప్తాను అనమాట. సో దమ్ బిర్యానీ అయితే ఈసారి అయితే ఆర్డర్ పెట్టారండి. ఆ దమ్ బిన్లో మూడు పీసెస్ వచ్చినాయి అనమాట. ఫస్ట్ దమ్ బిర్యానీ పెట్టినప్పుడు బాగానే 2 లెగ్ పీసెస్ వచ్చినాయి. ఇప్పుడైతే పీసెస్ సైజ్ తగ్గించేశాడు. సో రైస్ క్వాంటిటీ కూడా ఇంత ఇచ్చాడనమాట. సో ఫైనల్ గా అయితే ఇద్దరికైతే సరిపోయింది. అండ్ ఎగ్ కూడా మాక్సిమం ఇస్తాడు కంపల్సరీ. బట్ బిర్యానీ టేస్ట్ అయితే బాగుంది. అండ్ పీసెస్ కొంచెం అదొక రకమైన స్మెల్ వచ్చిందనమాట. సో ఎనీవే దమ్ బిర్యానీ అంటే అలాగే వస్తుంది, మసాలాస్ అన్ని కూడా వెళ్ళవు కదా. సరే ఉల్లిపాయ మాత్రం మస్ట్ అండ్ షుడ్ గా నేనైతే తీసుకుని వెళ్తాను పక్కగా. నైట్ అన్న అలాగే వదిలేసాం అనమాట, ఎందుకంటే మా ఆయనకి సడన్ గా తినాలనిపించింది అని చెప్పేసి. నైట్ అయితే బయట మంచం వేసుకుని చల్లగాల్లో అలా తింటూ సో చిన్నప్పటి జ్ఞాపకాలు అయితే గుర్తు తెచ్చుకున్నాను అనమాట. ఎందుకే లాస్ట్ లో ఏం బాధపడ్డావు చెప్తావు కదా చెప్పు అంటే, నేను 3 పీసెస్ కదండి, 2 పీసెస్ తిన్నారు, ఒక పీసెస్ నేను తిన్నాను, ఇంకో పీసెస్ వచ్చేసి నాకు ఇచ్చేసారు అనమాట. నాకు వద్దు నువ్వే తినంటే, నాకు వద్దు, నాకు అసలు దమ్ బిర్యానీ ఇష్టం లేదు, నీకోసమే ఆర్డర్ పెట్టానని చెప్పేసి నాకు అన్సాటిస్ఫై అయ్యాను. బిర్యానీలో ఫ్రై బిట్ అంటే నాకు ఇష్టం అని చెప్పాడు అనమాట. సో లాస్ట్ నేనైతే చాలా ఫీల్ అయ్యాను అనమాట. మీకు నచ్చిన ఆర్డర్ కాకుండా నాకు ఎందుకు పెట్టారని